హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 91వ కీర్తన 2వ భాగాన్ని చదువుతున్నాను, వినండి. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను. విన్నారా ప్రియ జనమా? ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన విషయాన్ని మీరందరూ వినున్నారు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఎరిగారు గనుక నేను మిమ్మల్ని ఘనపరుస్తాను అంటున్నాడు. ఘనమైన దేవుడు ఆయన ఎవరండి? ఘనమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా పిలువబడుతున్న దేవుడు కదా. నీకు దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. దేవుడు నిన్ను ఘనపరుస్తాడంట. ఆమెను అంటున్నావా? ఆమెనంటే అర్థం ఏంటి? జరుగునుగాక, యేసు నామములో నీ కుటుంబాన్ని దేవుడు ఘనపరచునుగాక. ఆమెన్. అయితే ఒక చిన్న విషయం, దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని ఘనపరుస్తాడు, ఎప్పుడు ఒక సంఘాన్ని ఘనపరుస్తాడు, ఎప్పుడు ఒక కుటుంబాన్ని ఘనపరుస్తాడు అంటే ఆయనని ఎరిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఘనంగా బ్రతుకుతారు, ఘనంగా ఉంటారు. దేవుడు అలా చేస్తాడండి. దేవుడు అలా చేస్తాడు. నువ్వు ఆయన్ని ఎరగాలి. అంటే నీ దేవుడు ఏంటో నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఏమేమి చేయగలడు? ఏ కార్యాలు చేయగలడు? ఎలాంటి కార్యాలు చేయగలడు? అది నువ్వు తెలుసుకొని ఉండాలి. ఆయన శక్తి రుచి ఎరుగు ఉండాలి నువ్వు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, తలగా నియమిస్తాడు, అధికార పోస్టులో పెడతాడు. ఎప్పుడు? ఆయనని ఎరిగినప్పుడు. యోబు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యోబు ఆయనని ఎరిగాడు గనుక ఏం చేశాడండి? యోబుని దేవుడు ఘనపరిచాడు, 2 అంతుల మేలుతో ఘనపరిచాడు యోబుని. మరి యోబు భార్య సంగతి ఏంటండి? యోబు భార్య దేవుణ్ణి ఎరిగినదేనా? కాదు. ఆమె ఏమంటుంది? ఆమె ఎలాంటి మైండ్ సెట్ తెలుసా? ఏదైనా శ్రమ రాగానే, శోధనలు రాగానే గొనిగే వ్యక్తి. ఆ వ్యక్తికి దేవుని పవరు, దేవుని యొక్క సద్గుణాలు, దేవుని యొక్క కార్యాల వ్యక్తికి తెలియదు కాబట్టి గొనుగుతుంది. ఏం దేవుడు ఆ దేవుడు ఏం దేవుడు? నమ్ముకొని ఇట్లా ఉన్నాం మేము, నమ్ముకొని ఇట్లా బజార్లో పడ్డాం మేము. గొనుగుతుంది. చాలామంది అండి శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే, కష్టాలు రాగానే గొనుగుతూ ఉంటారు. దేవుడి మీద గొనుగుడు ఏంటండి? నాకు అర్థం కాదు. దేవుడి మీద గొనుగుడు ఏంటి? దేవుడి మీద గొనిగితే నువ్వు దేవుని ఎరగలేదని అర్థం. నీ దేవుని శక్తి తెలియదు నీకు. యోబు సొనగలేదండి. యోబు సొనగలేదు. ఎందుకు యోబు నువ్వు గొనగలేదు, సొనగలేదంటే యోబు అంటాడు, నా దేవుని గురించి నాకు బాగా తెలుసు. కష్టాల్లో, బాధల్లో ఎందుకు ఏడుస్తావు నువ్వు? నీ దేవుని గురించి నీకు తెలియదా? నీ తండ్రి గురించి నీకు తెలియదా? నువ్వు ఎరగలేదా ఆయనని? నీకు వచ్చిన శోధన, నీకు వచ్చిన కష్టం తీసేస్తాడని నీకు తెలియదా? ఎందుకు ఏడుస్తావు? కూర్చొని పొద్దాకలు ఎందుకు ఏడుస్తావమ్మా? అదే విషయాన్ని తలుచుకుని ఎందుకు ఏడుస్తావు? దేవుడు నిన్ను ఘనపరచాలంటే, దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించాలంటే నీ దేవుని గురించి నువ్వు బాగా ఎరుగుండాలి. కష్టాలు రాగాలి, బాధలు రాగాలి, శోధలు రాగాలి, శ్రమ రాగాలి, నిందలు రాగాలి కూర్చొని ఆడవటం కాదు. నా దేవుడు ఏడిపించే దేవుడు కాదు, నిన్ను ఘనపరిచే దేవుడు. ఆ విషయం నీకు తెలుస్తుందా? తెలుస్తుందా ఆ విషయం నీకు? యోబు భార్యలాగా చేయబాకండి. ఏడవటాలు, సొనగటాలు, గొనగట. చాలామంది ఇలా అంటారు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎవరిల్లు ఈ బ్యాచ్? ఎవరు? ఎరగనోళ్ళు. దేవుడు ఏంటో ఎరగనోళ్ళు. దేవుడు వదిలేస్తాడా? చెప్పు దేవుడు వదిలేస్తాడా? దేవుడు అల్లరి చేస్తాడా? మనల్ని రోడ్డు మీద నిలబెడతాడా? దేవుడు అన్యాయం చేసే దేవుడా నీ దేవుడు? మరి ఎందుకని అలా బిహేవ్ చేస్తావు? ఎందుకని నువ్వు అలాగ ప్రవర్తిస్తావు? వాక్యం చెప్తుంది, మీరు నన్ను ఎరిగిన వారు గనక నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. నువ్వు ఎరగలేదు, దేవుని శక్తి నీకు తెలియదు అనుకో, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో నీకు తెలియదు అనుకో, ఇక నువ్వు గొనుగుతా, సొనుగుతా, ఏడుస్తా, మూల కూర్చుంటా ఉంటావు. నీ బతుకు అట్లాగే ఉంటుంది. దేవుడిని ఘనపరచడు. శ్రమ వచ్చినప్పుడు
శోధన వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, కోరికలు నెరవేరకపోతున్నప్పుడు, ఆశలు నెరవేరకపోతున్నప్పుడు, ప్రార్థనలకు సమాధానం రానప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీ దేవుడు గురించి నీకు తెలిస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు. నువ్వు వనకవు, బెనకవు, బెదరవు. నోట్ చేసుకో. యోబులాగుంటావు. నీ దేవుడు గురించి నీకు పర్ఫెక్ట్గా తెలిస్తే నువ్వు యోబులాగుంటావు. నీ దేవుని గురించి నీకు ఏది తెలియకపోతే ఏడుస్తావు, సొనుగుతావు, గొనుగుతావు, ఇక ఏదన్నా చేసుకుంటావు, నీ ఇష్టం. ఈరోజు వాక్యం అయితే, ఈ ఉదయం వాక్యం అయితే, నీవు నన్ను ఎరిగితే నేను నిన్ను గణపరుస్తా, లేదంటే నీ బతుకు అట్లాగే ఉంటుంది. ఆలోచించి ఎరగండి. సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఏడవద్దు, భయపడొద్దు, బెనకొద్దు, జంకొద్దు, పడిపోవద్దు, మూలన కూర్చోవద్దు. ధైర్యంగా ఉండండి. దేవుణ్ణి ఎరగండి, శక్తిని ఎరగండి. ఆయన ఏ కార్యాలు చేస్తాడో తెలుసుకోండి, నెమరు వేయండి, కార్యాలు చూడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనపరచునగాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయం ప్రభా నీ ప్రజలతో మీరు మాట్లాడారు. మీరు నన్ను ఎరిగితే నేను మిమ్మల్ని గొప్ప చేస్తాను, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను అన్నారు ప్రభా. యోబులాగా మేమందరం నిన్ను ఎరిగిన వ్యక్తులుగా మా బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, నిందల్లో యోబు భార్యలాగా మేము ప్రవర్తించకుండా యోబులాగా ప్రవర్తించే కృప దయచేయమని, నీ శక్తిని, నీ బలాన్ని మేము ఎరిగిన వ్యక్తులుగా భూమి మీద బ్రతుకుటకు సహాయం చేసి, మీ ద్వారా మా కుటుంబాలు ఘనపరచబడినట్లుగా, హెచ్చించబడినట్లుగా మీరు సహాయం చేసి అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఈ దినచర్య అంతా నీ ప్రజలకి దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, శుభప్రదముగాను చేసి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తూ యేసు అతి పరిశుద్ధ దివ్య సుందర శక్తి ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి కృప నిన్ను ఆవరించేస్తుంది. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్. అలానే ఆదివారం ఉదయం మందిరంలో ఆరాధన మీ అందరికీ తెలుసు. 7:30కి సండే స్కూల్ జరుగుతుంది. 9 గంటలకి పెద్దవాళ్ళ ఆరాధన జరుగుతుంది. తైలాభిషేక ప్రార్థన ఉంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఈ జూన్ మాసంలో మొట్టమొదటి ఆదివారం తైలాభిషేకానికి మీ కుటుంబ యాత్ర అందరూ బయలుదేరండి. కుటుంబ యాత్రగా బయలుదేరండి. దేవుని ఆశీర్వాదం, తైలాభిషేకం పొందండి. ధైర్యంగా, శక్తివంతులుగా, కృపగలిగిన వ్యక్తులుగా ఇళ్ళకి తిరిగి వెళ్ళి లోకములో జయం కలిగిన వ్యక్తులుగా బతకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.